హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేటి యుగంలో ప్రతి ఒక్కరూ ఉపయోగించే ముఖ్యమైన వస్తువుల్లో సబ్బు ఒకటి. అన్ని వయసుల తరగతుల ప్రజలు సబ్బును ఉపయోగిస్తారు. సబ్బుకు డిమాండ్ అన్ని సమయాల్లో ఉండటానికి ఇదే ప్రధాన కారణం. సబ్బు తయారీ వ్యాపారం కూడా మీకు ఆదాయ వనరుగా మారుతోంది. ఈరోజు సబ్బు తయారీ యూనిట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మీరు చాలా తక్కువ డబ్బుతో సబ్బు కర్మాగారాన్ని తెరవచ్చు. ప్రత్యేకత ఏంటంటే ఈ పని కోసం మోదీ ప్రభుత్వ ముద్రా పథకం కింద 80% మొత్తాన్ని రుణంగా అందిస్తుంది. ముద్రా పథకం కింద రుణం తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి. ఈ వ్యాపారం ప్రారంభించడానికి మీకు 4 లక్షల రూపాయలు అవసరం. ప్రతి సంవత్సరం 6 లక్షల లాభం ఉంటుంది. సబ్బు తయారీ యూనిట్ను ఏర్పాటు చేయడానికి సుమారు 4 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత సంవత్సరంలో 4 లక్షల కిలోల సబ్బును తయారు చేయగలుగుతారు. విలువ ప్రకారం ఈ మొత్తం సుమారు అన్ని రకాల ఖర్చులు, ఇతర బాధ్యతల తర్వాత నికర లాభం 6 లక్షలు మిగులుతుంది. అంటే ప్రతి నెల 50,000 రూపాయలు. పని ప్రారంభించడానికి మూలధన గురించి చింతించకండి. నేటి కాలంలో ఈ రకమైన వ్యాపారాన్ని ప్రారంభించడం చాలా తేలిక. సబ్బు కర్మాగారాన్ని ఏర్పాటు చేయడం గురించి మీకు పూర్తి సమాచారం ప్రభుత్వం నుంచి లభిస్తుంది. ఈ సమాచారంలో వ్యాపారానికి సంబంధించిన అన్ని రకాల ఖర్చులతో సహా ఇతర అంశాల గురించి సమాచారం ఇవ్వబడుతుంది. ఇది మాత్రమే కాదు, మీకు మూలధనం లేకపోతే ముద్రా పథకం కింద 80% వరకు రుణం సులభంగా పొందొచ్చు. ఈ పథకం కింద రుణం తీసుకోవడానికి మీరు ప్రాజెక్ట్ నివేదికను కూడా సిద్ధం చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే మీకు అందిస్తుంది. యంత్రాలకు ఎంత ఖర్చు అవుతుంది? సబ్బు తయారీ యూనిట్ను ఏర్పాటు చేయడానికి మీకు మొత్తం 750 చదరపు అడుగుల అవసరం. ఇది 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండాలి. ఇది అన్ని రకాల యంత్రాలతో సహా 8 రకాల పరికరాలను తీసుకుంటుంది. ప్రాజెక్ట్ నివేదిక ప్రకారం ఈ యంత్రాలను వ్యవస్థాపించడానికి మొత్తం ఖర్చు ₹1,00,000 మాత్రమే. మీరు ప్రారంభంలో ఎంత ఖర్చు చేయాలి? సబ్బు తయారీకి యూనిట్ ఏర్పాటుకు మొత్తం 15,30,000 ఖర్చు అవుతుంది. ఇందులో యూనిట్, మిషనరీ, వర్కింగ్ క్యాపిటల్ 3 నెలలు ఉంటాయి. ఈ 15.30 లక్షల్లో మీరు 3.82 లక్షలు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. మీరు ముద్రా పథకం కింద మిగిలిన మొత్తాన్ని రుణంగా తీసుకోవచ్చు. ప్రభుత్వం మీకు ఎలా సహాయం చేస్తుంది? ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి 4.23 లక్షలు చూపించాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి ముద్రా రుణ యోజన కింద మీరు ఏ బ్యాంకులోనైనా రుణం కోసం దరఖాస్తు చేయొచ్చు. దీనికోసం మీరు ఒక ఫామ్ నింపాలి. దీనిలో పేరు, చిరునామా, వ్యాపార ప్రారంభ చిరునామా, విద్య, ప్రస్తుత ఆదాయం, రుణ మొత్తం మొదలైన వాటి గురించి సమాచారం ఇవ్వాలి. ఈ పథకం కింద మీకు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేదా హామీ మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.